ఓకే ఓకే గాయస్, ఈరోజు ఈ వీడియోలో మన బ్యాంకుకి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలి. కొంతమంది 2-3 బ్యాంకులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది. మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంకు లింక్ అయి ఉంది అనే స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేసినాము. క్రోమ్ ఓపెన్ చేసి మీ ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ UIDAI అని కొట్టినాక ఆధార్ కార్డ్ వెబ్సైట్ అయితే వస్తుంది కదా. సో స్టార్టింగ్లో వచ్చేసి ఆ వెబ్సైట్ను అక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, తెలియదు మీ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్షన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్ సైడ్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మై ఆధార్ కింద సర్వీస్ అని వస్తుంది. సో ఆధార్ సర్వీస్ అని వస్తుంది. ఆ ఆధార్ సర్వీస్ అనేది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. అప్పుడు కూడా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ దాని మీదనే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే పక్కన ఇచ్చిన క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేయండి. సో మీ ఆధార్ కార్డు పక్కన ఇచ్చిన క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్ అది చూపిస్తుంది అనమాట. ఏ విధంగా లింక్ అయింది, ఏ బ్యాంకుకి లింక్ అయింది అనేది కూడా మనకి ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్. ఓకే, ఇట్లా వస్తుంది కదా. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకు సీడింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు ఆధార్ అప్డేట్ హిస్టరీ నేను ఒక వీడియో చేశాను అనమాట. డిసెంబర్లోగా అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రీ కానీ. సో అది అనమాట ఆ ప్రాసెస్. దాని తర్వాత ఇప్పుడు ఆ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్టివేట్ అని ఉందా, యాక్టివేట్ ఉంటే మనకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తున్నా అవన్నీ ఓకే ఆ బ్యాంకుకి పడతాయి అన్నమాట. అట్లా కాకోకుండా యాక్టివేట్లో లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ పడవు. సో ఇది చెక్ చేసుకొని ఒకవేళ యాక్టివేట్ లేకుంటే బ్యాంకుకి వెళ్ళి చేసుకోండి.